హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు దసరా వచ్చేస్తుంది కదండి, బతుకమ్మ పండుగ. అందుకోసం మనం షాపింగ్ అని వెళ్ళాము. దసరా షాపింగ్ చేసామన్నమాట. మీలో ఎంతమంది ఫెస్టివల్కి షాపింగ్ చేశారో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మేము వచ్చేసి షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ అయితే డ్రెస్సెస్ చూస్తున్నాం అన్నమాట. చూసారుగా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉన్నారండి. అయినప్పటికీ కూడా కొంచెం సేల్ అనేది నడుస్తుంది అన్నమాట. ఆఫర్స్ కూడా పెట్టారు, గిఫ్ట్లు కూడా పెట్టారండి. 1000 నుంచి స్టార్టింగ్, 2000కి బాటిల్ అని, 3000కి మనకు స్టోరేజ్ బాక్సులని, 5000కి హాట్ బాక్స్, ఇలా ఆఫర్స్ కూడా పెట్టారండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కానీ సిఎంఆర్లో కానీ పెట్టారనమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి డ్రెస్సుల సెక్షన్ చూసిన తర్వాత హాఫ్ సారీస్ చూస్తున్నామండి. కాస్ట్ చూసారా ఎంత ఉంది? 2 పీసెస్కి 3299 ఉంది. బట్ కాకపోతే ఏంటి అంటే హాఫ్ సారీస్ నాకు కొంచెం హెవీగా అనిపించాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి తీసుకోలేదు. మా పాపకి తీసుకుందామని చెప్పేసి చూసాము, కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదన్నమాట. సింపుల్గా ఉంటే బాగుండు అనిపించింది, బాగా హెవీగా అనిపించింది. తర్వాత ఇక్కడ డ్రెస్సులు కూడా చూస్తున్నాం అన్నమాట. డ్రెస్సులు అయితే నాకు బాగా నచ్చాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి నేను తీసుకున్నాయి అన్నమాట. పిల్లలకు తీసుకున్నాను, అలాగే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము, శారీస్ కూడా తీసుకున్నాము అన్నమాట. కానీ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించిందండి. చాలా టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది షాపింగ్ మాల్లలో మాత్రము. బయట కంటే మనమేమో షాపింగ్ మాల్స్ అని చెప్పేసి ఎక్కువ వెళ్తూ ఉంటాము. సౌత్ ఇండియా, సిఎంఆర్, మాంగళ్య అని వెళ్తుంటాం, కానీ ఆఫర్స్ పెట్టినట్టు పెడుతున్నారు, కానీ నాకు ఎందుకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. మామూలు షాపులలోనే బెటర్ ఏమో అనిపించింది ఈసారి అయితే నాకు. కాకపోతే ఇక తప్పదు కదా, అక్కడికి వెళ్ళాము, ఇక తీసుకున్నాం అన్నమాట. చూసారుగా, ఇవి మెరూన్ కలరు 2 ఫ్రాక్స్ తీసుకున్నాము, ఒక శారీ తీసుకున్నాము. ఇందులో మీకు ఏ శారీ నచ్చింది ఏంటనేది కూడా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఈ 2 శారీస్ తీసుకున్నాను. ఒకటి మెహందీ కలర్, ఇంకొకటి ఏమో ఇది కొంచెం పర్పుల్ కలర్, ఇలా తీసుకున్నాను. కొంచెం కొత్త మోడల్ అనిపించినాయి అన్నమాట నాకు. ఏమో అలా అనిపించినాయి అనమాట. అంత పెద్దగా ఏం నచ్చలేదు, కానీ ఇంకా ఉన్న వాటిలో తీసుకున్నాను నేను. అలాగే మా పాపకి కూడా హాఫ్ సారీ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు అంత హెవీగా అనిపించి తీసుకోలేదు. ఇట్లా కొత్త మోడల్గా ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఫ్రాక్ తీసుకున్నాను. మా షాపింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు డ్రెస్సెస్ బాగున్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా నాకు ఈ డ్రెస్ వచ్చేసి అయితే 1100 1200 మధ్యలో పడిందన్నమాట. టోటల్ బిల్ వచ్చేసి చూసారుగా. షాపింగ్ అయితే గట్టిగానే చేసాము మొత్తానికైతే. మాకు ఒక హాట్ బాక్స్ కూడా వచ్చింది అనుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత చూసాము మేము, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసాను. మాకు 6000 ఏబో అయింది కాబట్టి నాకు 5000ది ఇది ఇచ్చారనమాట, హాట్ బాక్స్ అనేది. ఇక ఏదో మనకు మన అమౌంట్లను కొంచెం డిస్కౌంట్ చేసినట్టు చేసి మన మనీయే తీసుకొని ఇది ఇచ్చారేమో అనిపించింది నాకైతే. కాకపోతే మనకు గిఫ్ట్ అనగానే కొత్త ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అబ్బా నాకు గిఫ్ట్ వచ్చింది అనేది అనిపిస్తుంది కదా. మాకైతే హాట్ బాక్స్ వచ్చిందనమాట. బాగుంది, హాట్ బాక్స్ అయితే బాగుంది, ఓకే అనిపించింది. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.